ఇక్కడ ఆంధ్రజ్యోతిలో రాశారు. కమల దళపతి రామచంద్రరావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక. నూతన సారథిగా నేడు అధికారిక ప్రకటన. కార్యకర్త నుంచి పార్టీ అధ్యక్షుడి దాకా ఇక 4 దశాబ్దాల్లో అంచెలంచెలుగా ప్రస్థానం. విద్యార్థి నేతగా రాడికల్స్తో పోరు. నక్సల్స్ దాడితో 2 నెలలు మంచంపైనే. 1986 నుంచి అడ్వకేట్గా సేవలు. ఇక కార్పొరేటర్గా తొలిసారి పోటీ. 2015లో ఎమ్మెల్సీగా ఎన్నిక. రాష్ట్రంలో అధికార పీఠమే లక్ష్యం. స్థానిక సంస్థల ఎన్నికలే తొలి టార్గెట్. ఆంధ్రజ్యోతితో ఎన్ రామచంద్రరావు అంటూ వార్త. మేము అధికారంలోకి వస్తే బీసీనే సీఎం అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్. బీజేపీ రాష్ట్ర శాఖ నూతన అధ్యక్షుడి ఎన్నిక విషయంలో ఉత్కంఠకు తెరపడింది. పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ నారప్పరాజు రామచంద్రరావు రాష్ట్ర పార్టీ నూతన సారథిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా అధ్యక్ష పదవి సోమవారం ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారంటూ వార్త కనిపిస్తుంది. ఇక బీజేపీకి రాజాసింగ్ వీడ్కోలు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా. ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అంటూ ఒక వార్త కనిపిస్తుంది. 12వ పేజీలో చూస్తే సో మొత్తం మీద ఎటకేలకైతే బీజేపీకి సంబంధించి చాలా రోజులు డిస్కషన్ నడిచింది. ఎవరో కొత్త బాస్ అని చెప్పేసి చాలా చర్చలు జరిగినాయి. ఆ చర్చల తర్వాత రామచంద్రరావుకి అయితే బీజేపీ రథసారథిగా ఆయనను ఎన్నుకోవడం జరిగింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలే తమ తొలి లక్ష్యమని బీజేపీ తెలంగాణ శాఖ నూతన అధ్యక్షుడు నారప్పరాజు రామచంద్రరావు చెప్పారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో అధికార పీఠాన్ని కైవసం చేసుకోవడమే అంతిమ లక్ష్యమని తెలిపారు. తెలంగాణలో తమ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ అని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ తమకు ఏ దశలోనూ పోటీ కాదన్నారు. పార్టీలో సీనియర్ నాయకులు సలహాలు సూచనలతో కలిసికట్టుగా ముందుకు వెళ్తామని తెలిపారు. ఇక పార్టీ కేంద్ర నాయకత్వం తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహించి వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ధీమా వ్యక్తం చేశారు. ఇక రాష్ట్ర ఆర్థిక దుస్థితికి బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 కారణమని చెప్పారు. అవినీతిలో బీఆర్ఎస్కు పోటీగా కాంగ్రెస్ పాలన సాగుతుందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం రామచంద్రరావు ఆంధ్రజ్యోతి ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారంటూ వార్త కనిపిస్తుంది. ఇక పార్టీ కొత్త అధ్యక్షుడిగా ఏ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వన్నారనేటువంటి ఒక చర్చ జరుగుతుంటే ఇక క్యాడర్ నిరాశ నిస్పృహలను ఎలా అధిగమిస్తారు, కార్యకర్తలను మరింత క్రియాశీలం చేసేందుకు వినూత్న కార్యక్రమాలు చేపడతాం, ఇందుకు అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ సీనియర్ నాయకులతో కలిసి చర్చిస్తాం, గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేస్తామంటూ వార్త కనిపిస్తుంది ఇక్కడ. సో మొత్తం మీద ఏదేమైతే మాత్రం కమల దళపతిగా రామచంద్రరావు అయితే ఇక్కడ కనిపిస్తున్నాడు. సో ఆయన ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. సో ఇక్కడ ఎవరైతే మరి ఈ బీజేపీకి సంబంధించి ఎవరైతే పోటీలో ఉన్నారు, ఎవరైతే బరిలో ఉన్నారు, ఇక్కడ బీజేపీకి సంబంధించి రాజాసింగ్ కావచ్చు, లేకపోతే అరవింద్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ఆశావాహులు బీజేపీకి సంబంధించి చాలామంది ఆశావాహులు చూడండి. సో చాలామంది ఆశావాహులు ఇక్కడ స్వేచ్ఛలో ఏం చూస్తుంటే రైట్ స్వేచ్ఛలు అనుకుంటా ఇక్కడ స్వేచ్ఛలో ఉండే. ఇక చంద్రబాబు చెప్తే మేము ఎందుకు చేస్తాం, పార్టీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం, బీసీకి స్టేట్ చీఫ్ ఇవ్వాలనే హక్కు బీఆర్ఎస్కు లేదు, బీసీకి బీఆర్ఎస్ అధ్యక్ష పదవి ఇచ్చే దమ్ముందా కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇక అరవింద్ సైలెన్స్, స్టేట్ చీఫ్ పోస్టు ఆశిస్తున్నారా అని మీడియా ప్రశ్న, సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయిన ఎంపీ అరవింద్ అంటూ వార్త. ఇక ఎన్నిక కాదు ఎంపిక, అలాంటప్పుడు నిర్వహించడం ఎందుకనే నేతల ప్రశ్నలు, నామినేషన్ వేసేందుకు రాజాసింగ్ ప్రయత్నం, ఇక బలపరిచేందుకు వచ్చిన వారిని బెదిరించారని వ్యాఖ్య, వెనుదిరిగిన ఎమ్మెల్యే, ఇక బీజేపీకి రాజీనామా, పోతే పోని అని లైట్ తీసుకున్న పార్టీ. సో రామచంద్రరావుకు సంబంధించి బీజేపీ కొత్త రథసారథిగా బీజేపీ ఎన్నుకున్నది. సో అక్కడ ఉన్నటువంటి నాయకులంతా కూడా ఆయనను బలపరిచి అభ్యర్థి ఈయననే మా రథసారథి అని చెప్పేసి నిన్న చెప్పారు. అయితే అక్కడ చాలామంది నారాజు అయ్యారు. చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఈ యొక్క అధ్యక్ష పదవి మీద చాలామంది ఆశపడ్డారు. 1/2 డజన్కి ఎక్కువనే బీజేపీ అధ్యక్షుడిని కావాలి అనేటువంటి ఆశ మరి అందరి మనసులో ఉండే. రఘునందన్ రావు ఏమి, అరవింద్ కుమార్ ఏంది, ఈటెల కానీ, డీకే అరుణ కానీ, రాజాసింగ్ కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే లక్ష్మణ్ కానీ, మరి అందరు ఆశపడ్డారు కానీ చివరికి ఎవ్వరు ఊహించని ఒక ట్విస్ట్ అయితే బీజేపీలో వచ్చింది. అదే రామచంద్రరావు పేరు కూడా వచ్చింది, రావట్లేదు ప్రస్తావన. కానీ పూర్తిగా తారాస్థాయిలో రామచంద్రరావు పేరు ఎక్కడ కూడా ఏ పత్రిక ఏ మీడియా సంస్థ కూడా ప్రచురించలేదు.
ఎక్కువ ఈటెల, బండి సంజయ్ అని, అరవింద్ అని, డీకేఆర్ అని కొన్ని ఛానల్స్ ప్రచారం చేసినాయి. బట్ ఇక్కడ ఎవరు ఊహించని రీతిలో రామచంద్రరావు అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. ఇస్తే ఈటెలకో లేకపోతే అరవింద్కో డీకేఆర్న మహిళా కోటకో ఇస్తారని చెప్పేసి ఇట్లా కొంతమంది కొన్ని క్యాడర్లు ఎవరికి వాళ్ళు కొన్ని ఊహించుకున్నారు. కానీ ఊహించని రీతిలో రామచంద్రరావు వచ్చుడు. సో రామచంద్రరావు సంబంధించినటువంటి నియామకాన్ని బీఆర్ఎస్ ఒక రకంగా చెప్తున్నది, కాంగ్రెస్ ఒక రకంగా చెప్తున్నది. బీఆర్ఎస్ ఏమంటున్నది, ఇది ఖచ్చితంగా బాబు నియమించినటువంటి వ్యక్తే, బాబు చెప్తేనే వీళ్ళు మరి రామచంద్రరావును నియమించినటువంటి ముచ్చట చెప్తున్నారు. సో బాబుకు మాకు సంబంధమే లేదు, మేము ఎందుకు వింటాం, బాబు చెప్తే మేము వింటామా, పార్టీ పైన వ్యతిరేకంగా మరి ఎవరు పోస్టులు పెట్టినా ఊరుకోమని చెప్పి ఇటు సొంత పార్టీకి అటు బీఆర్ఎస్లో కూడా కౌంటర్ ఇస్తున్నారు బీజేపీ వాళ్ళు. ఏమంటారు బీజేపీ వాళ్ళు ఏమంటారు బీఆర్ఎస్లను, ఒక బీసీకి ఇస్తామని మరి ఎందుకు బీసీకి ఇవ్వలేరు, బీసీ ఇతర నేతకి ఎందుకు ఇచ్చినని చెప్పేసి బీఆర్ఎస్ అడిగితే మొదల మీరు ఒక బీసీకి వర్కింగ్ ప్రెసిడెంట్నో లేకపోతే మీ పార్టీ అధ్యక్షుడు చేయండి అని చెప్పేసి బీజేపీ వాళ్ళు అడుగుతున్నారు. అసలు బీసీ అధ్యక్షుని చేయమని అడిగే హక్కు బీఆర్ఎస్కి లేదని చెప్పేసి బీజేపీ చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం ఈటెల నారాజులో ఉన్నాడు. ఇప్పటికే ఈటెల మీద సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్ మొదలైనవి. అన్నా అక్కడ మీకు స్థానం లేదు, తిరిగి బీఆర్ఎస్కి వచ్చేయండి అని చెప్పేసి కొందరు, అన్నా లేదు మీరు కాంగ్రెస్కి పోండి అని ఇంకొందరు, అన్నా లేదు మీరు ఒక ఉద్యమ పార్టీని పెట్టండి అని చెప్పేసి ఇంకొందరు. ఇట్లా ఎవరికి వాళ్ళు ఈటెలను ఓదారుస్తూనే, ఈటెలకు కొంత సపోర్ట్ చేస్తూనే మరి సలహాలు సూచనలు ఇస్తున్నటువంటి పరిస్థితి మనకు సోషల్ మీడియాలో కనబడుతున్నది. ఇక రాజాసింగ్ ముచ్చట తర్వాత మాట్లాడదాం. రాజాసింగ్ అయితే మీకు మీ పార్టీకి ఒక దండమని కుండ బద్దలు కొట్టినట్టుగా ఉన్నంత కడుపులో ఉన్నంత కక్కిండు. ఇక ఇట్లయితే పార్టీ అధికారంలోకి రాదు, ఎవరికి మీరు అధ్యక్ష పదవి ఇస్తున్నారు, పార్టీని ఉరికించే వాళ్ళకు అధ్యక్ష పదవి ఇవ్వాలి కానీ మరి రామచంద్రరావుకి ఇస్తే పార్టీ ఉరుకుతుందా అనేటువంటి 4-5 ప్రశ్నల్ని మరి రాజాసింగ్ లేవనెత్తి రాజీనామా లేఖనిచ్చి పోయినటువంటి పరిస్థితి. చూద్దాం ఈ కొత్త అధ్యక్షుడి నియామకంతోటైనా బీజేపీ పార్టీ యాక్టివ్ అవుతుందా కాదా. గతంలో బండి సంజయ్ లెక్క యూత్ని ఉర్రూగుతలు ఊగించి ట్రెండింగ్లోకి మరి బీజేపీని తీసుకొస్తారా, రేపున్నటువంటి లోకల్ బాడీ ఎన్నికలు మరి మున్సిపల్ ఎన్నికల్లో మరి కొత్త అధ్యక్షుడి మార్కు ఏం చూపించబోతున్నా అనేది చూడాల్సిన అవసరం ఉంది. బట్ రామచంద్రరావు బ్యాక్గ్రౌండ్ కూడా చాలా వెరీ వెల్ అద్భుతంగా ఉంది. స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పటి నుంచి కూడా మావోయిస్టుల నుంచి ఆయన ఎన్నోసార్లు ఇబ్బందులు గురైనటువంటి పరిస్థితి కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీలో అనేకమైనటువంటి ఉద్యమాలు కావచ్చు, ఇవన్నీ రామచంద్రరావుకు చాలా ఓర్పు, సహనం, ప్రశాంతమైనటువంటి మనస్తత్వమైన కలిగినటువంటి వ్యక్తి, వివాదాలకు చాలా దూరంగా వెళ్ళినటువంటి వ్యక్తి. కాబట్టి ఈయన ఎట్టుంటాడు ఏందనేది చూడాలి. ఎందుకంటే పార్టీని ఉరికించడం జర యాక్టివ్గా ఉండాలి. కొంత కాంట్రవర్సీ ఇష్యూస్ చేసినప్పటికీ మరి దాన్ని కలుపుకోపోయే విధానం ఉండాలి. మరి రామచంద్రరావు చాలా సౌమ్యంగా ఉంటాడు కాబట్టి ఈయన ఎట్లా ముందుకు పోతాడు, పార్టీని ఎట్లా నేతల్ని సమన్వయం చేస్తారు అనేది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న బీజేపీకి తలెత్తున్నది. రైట్, ఇక మనం ఎక్కడ చూస్తాం, ఆంధ్రజ్యోతిలో చూస్తాం కదా.